అన్ని వార్డులు తిరుగుకుంటూ 27వ వార్డు రావడం జరిగింది. అయితే ఈ సమావేశానికి వైర్ పద్మా దుర్గయ్య గారు కాంగ్రెస్ పార్టీ 27వ వార్డు అభ్యర్థి, అదేవిధంగా పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవిబాబు గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి గారు శంకర్ గారు, అదేవిధంగా మా పెంచలన్న గతంలో కూడా ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఎంతో అభిమానం. డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు కూడా అధికార పార్టీ ఉన్నప్పటికీ మేము కాంగ్రెస్ ఉన్న మా సొంతలో ఎంతోమందిని ప్రోత్సహించి అంటే మేము రాజకీయంగా ఎదుగుదలకు అంటే ఆ జీన్స్ అంటే ఆ భావజాలం ఉన్న వ్యక్తి అన్న పెంచలన్న గారు. అయితే ముఖ్యంగా ఒకటే ఇలా ఈ రాష్ట్రంలో ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన పార్టీ, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుంచి కూడా హరిజనులను గిరిజనులను హక్కులు చేసుకొని ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చిన తర్వాత 42% బీసీలకు ఇస్తా అని చెప్పడం జరిగింది. మా సూర్యాపేట 61% బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇంకోటి మా గెలుపు ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా మీరు ఇంతకుముందు అన్నట్టుగా కొంతమందికి పెన్షన్స్ రాలేదు అంటే అది కూడా ఎందుకంటే ఈ రాష్ట్రం దివాళా తీసిన రాష్ట్రాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఒక క్రమ పద్ధతిలో చేసుకొచ్చి ఫ్రీ బస్ అయిపోయింది, అన్ని స్కీములు చేస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, రైతు బంధు రైతు భరోసా చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఇప్పుడు వైర్ పద్మ గారు గెలిచిన తర్వాత కొన్ని రోడ్లు ఫార్మేషన్ లేవు, ఆ రోడ్లు కానీ మురికాలు కానీ అదేవిధంగా పెన్షన్స్ ఎవరు రాలేదు వాళ్ళకి పెన్షన్ పెట్టుడు ప్రతి సంవత్సరం 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా స్థలం ఉంటే కౌన్సిలర్ గారు రికమెండ్ చేసి ఇస్తారు. ఎందుకంటే మా పార్టీ అధికార పార్టీ కాబట్టి మా అభ్యర్థి గెలిస్తే పద్మ గారు గెలిస్తే వాటి అభివృద్ధి చెందుతుంది. ఇక వాళ్ళ పరిస్థితి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అవతల బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి లేకనే ఇండిపెండెంట్ మద్దతు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా పద్మ గారు గెలుపు తథ్యం. అదేవిధంగా సూర్యాపేట మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం అవుతుంది. ఇటువంటి అనుభవం ఉన్న పెద్ద మనుషులు అందరూ ఉన్నారు కాబట్టి మీరు ఎంతోమందికి అన్నగారు చెప్తారో ఆ విధంగానే ఈ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది. 100% కాంగ్రెస్ జనపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ హస్తగతం ఖాయం. ఎందుకంటే నేను ఒక ర్యాలీ ఇష్టం, మోటార్ సైకిల్ ర్యాలీ మంత్రి గారు వచ్చారు. అదే నిదర్శనం. ఏ వార్డుకు పోయినా ఇలా బీఆర్ఎస్ 6 వార్డులో వాళ్ళకి అభ్యర్థులే లేదు అంటే ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురుడు ఖాయం. అదేవిధంగా పద్మ గారు గెలిస్తే ఎందుకంటే వీళ్ళ గతంలో 3 సార్లు గెలిచే అనుభవం ఉంది, ఏదో కొత్త కాదు, రాజకీయంతో అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వార్డు అభివృద్ధి కోసం వారు కృషి చేస్తారు. అదే దుర్గయ్య గారు కూడా గతంలో చేసిన అనుభవం ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబానికి రాజకీయ అనుభవం ఉన్నది, రాజకీయ చరిత్ర ఉంది కాబట్టి అభ్యర్థిని గెలిపారని కోరుకుంటున్నాను. 27వ వార్డు ఎన్నికల సందర్భంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా గారు, అదేవిధంగా మాజీ చైర్మన్ కల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, పెంచలయ్య గారు, పద్మ శంకర్ గారు, పెద్దలందరికీ నేను గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఎన్ఎస్వై యువజన కాంగ్రెస్ పార్టీ, మా నాన్నగారు కూడా ఇక్కడ సూర్యాపేటలో మాజీ సాగు సభ్యులు పరంధావులు గారు స్వర్గీయ. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ సమితి ఎన్నికలు వచ్చినాయి. సర్పంచ్ ఎన్నికలలో 70% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. సంక్షేమమే ప్రజాపాలన దిశగా రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో, బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పరుగులు తీస్తుంది. 6 గ్యారంటీల అమల్లో ముఖ్యంగా సన్నబియ్యం, ధనికులకే అందుబాటులో ఉండే సన్నబియ్యం ఈరోజు 13,500 కోట్ల రూపాయలు వెచ్చించి 3,50,00,000 మందికి ఈ ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తుంది. మరి 70,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా లేని సందర్భంలో 70,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా పెండింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ తర్వాత చేసే దిశగా ఉన్నది. తర్వాత రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ దాదాపు 3 లక్షల మందికి. అదేవిధంగా రైతు భరోసా కింద కూడా దాదాపు 99,000 రూపాయలు 9 రోజులలో ఇవ్వడం కారణంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వం జరిగింది. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పద్మ గారి భర్త గారు వైర్ దుర్గయ్య గారు గతంలో 3 పర్యాయాలు కౌన్సిలర్గా ఉన్నారు. వారికి అభివృద్ధి అనేది ఇక దాంట్లో చెప్పాల్సిన పని లేదు. ఆ అనుభవంతో ప్రజలకు అందుబాటులో ఉండే వైర్ దుర్గయ్య గారి సతీమణి వైర్ పద్మ గారు మరి ఈరోజు 20వ వార్డు నుంచి పోయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రత్యేక మేడతోటి వైర్ పద్మ గారు ఈ వార్డు నుంచి గెలిచి ప్రజల అందుబాటులో ఉంటూ ఈ వార్డును అభివృద్ధి పదాలను నడిపిస్తాను ఆశిస్తున్నాను. మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు 40 పెద్దలు కల్లు శ్రీనివాస్ గారు, పెద్దిరెడ్డి రాజా గారు చెప్పినట్టు
48 వార్డులలో 40కి మించి రావటం వల్ల ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మున్సిపల్ జెండా కాంగ్రెస్ పార్టీ జరిగింది. సంక్షేమ అభివృద్ధి